ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండే ఇంత ముందు ఓన్లీ ఖద్దర్ బట్టలు వేసుకొని విమానాలలో తిరుగుడే తప్ప ఏది చేయలేకపోయిండు. మా శ్రీధర్ బాబు అట్లా కాదు, చదువుకున్న వ్యక్తి. కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలలో దరిదాపు పూర్తి చేసింది. గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివృద్ధి చూడలేక ఓర్వలేకపోతున్నాడు. గానీ నమస్తే అన్న, నా పేరు కిషోర్ అన్న. మా ధన్వాడ గ్రామం, మండలం కాట్రం, జిల్లా జయశంకర్, భూపాలపల్లి జిల్లా. మాది కిరాణా షాపు ధన్వాడ గ్రామంలో. కంకర స్లాబ్ పడుతుంది, బెడ్ కోసం కంకర తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ ఎట్లుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక శ్రీధర్ బాబు సార్ గారి సొంత విలేజ్ ఇది. ఎట్లున్నాయి పనులు, ఎట్లా జరుగుతున్నాయి? చాలా అభివృద్ధి. ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీధర్ బాబు ఒక సీఎం కాలేకపోయినా కూడా సీఎం తో సమానం. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఐటీ ఇండస్ట్రీస్ గానీ ఏ కార్యక్రమం గానీ ముందడుగులో ఉండి నడిపిస్తున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎంతనో మా శ్రీధర్ బాబు కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో అంతే. రానున్న రోజులలో శ్రీధర్ బాబు గతంలో బీఆర్ఎస్ ను పోలిస్తే ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండే ఇంత ముందు ఓన్లీ ఖద్దర్ బట్టలు వేసుకొని విమానాలలో తిరుగుడే తప్ప ఏది చేయలేకపోయిండు. మా శ్రీధర్ బాబు అట్లా కాదు, చదువుకున్న వ్యక్తి, హైకోర్టు లాయరు. అనేక సంక్షేమాల కోసం శ్రీధర్ బాబు దేనికైనా కృషి చేస్తాడు, ముందడుగులో ఉంటాడు. తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలలో దరిదాపు పూర్తి చేసింది. కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ఏం చేస్తున్నదంటే, మేము ఓర్వలేక ఏం చేస్తలేదు, అది ఇది అని ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమైనది ఏంటంటే పేదలకు సన్నబియ్యం ఇవ్వడం కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ రాజ్యం. ఈ రోజు రేషన్ కార్డులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జరిగింది. మరి ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మన శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రేషన్ కార్డులు ఇవ్వడం ఈ తెలంగాణ రాష్ట్రం గత 10 సంవత్సరాలలో ఒక్క రేషన్ కార్డు రాలేదు, ఒక్క అభివృద్ధి రాలేదు. డబుల్ బెడ్రూమ్లని కట్టిలు విలాసాగర్లో, అది భూస్థాపితంలో ఉన్నది. మరి ఈరోజు మా ధన్వాడ గ్రామంలో 20 ఇండ్లు 30 ఇండ్లు వచ్చినాయి. అవి దరిదాపుల స్లాబ్లు పడ్డాయి, బిల్లులు కూడా వచ్చినాయి. తేడా అనిపిస్తుందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అనిపిస్తుందా అభివృద్ధి విషయంలో? ఈ ప్రభుత్వం ఏర్పడి కూడా దాదాపు 2 సంవత్సరాలకు వస్తుంది. ఏమైనా తేడా చాలా తేడా ఉందండి. మీరు చూస్తున్నారు, మా ఒక విలేజే కాదు, మీ ఈ రాష్ట్రం అంతా తిరుగుతారు. ఎంత అభివృద్ధి జరుగుతుంది అన్నది మీకు తెలుసు, ప్రజలు కూడా చూస్తున్నారు. చాలా అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు రేషన్ కార్డులు అనేది చాలా గొప్ప విషయం. గత ఎమ్మెల్యే గురించి ఏం చెప్తారు? గతంలో ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేసిండా? ఏమన్నా అందుబాటులో గత ఎమ్మెల్యే వాస్తవంగా తిరుగుడే గాని ప్రతిపక్షంలో ఉన్నా కూడా అభివృద్ధి చూడలేక ఓర్వలేకపోతున్నాడు. కానీ ఈరోజు మా శ్రీధర్ బాబు ప్రతి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు. రింగు రోడ్లు కానీ, ధన్వాడ అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిత్యం ప్రజలలో ఉంటున్నాడు. అందుబాటులో ఉండడండి మా ఎమ్మెల్యే. సరే, ఇప్పుడు ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఏదైనా విషయం కావాలంటే ఇమ్మీడియట్లా కాటారం కానీ, ధన్వాడ కానీ, ఏ మారుమూల ప్రాంతాలకైనా ఏ టైంలో అయినా రావడానికి కృషి చేస్తుండు. ఏం చెప్తారు? ఇక మొత్తానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ బెటర్ అంటారా? చాలా బెటర్ అండి. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతున్నాయి? లోకల్ ఎలక్షన్లు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ పని అయిపోయింది, ఇక లోకల్ ఎలక్షన్ లో మాదే విజయం అంటున్నారు. సరేనండి, ఏదే పార్టీ ఏది చెప్పుకున్నా కూడా రేపు ప్రజలు కూడా తీర్పు ఎట్లా ఇస్తారో గమనించండి. మీరు కూడా చూడండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటది.